వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెంలో సిపిఎం నేతలు పేదల ఖాళీ స్థలాలను సందర్శించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితిని పరిశీలించారు. జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి అవి పూర్తి చేయకుండానే మొండి గోడలతో డ్రా వేసిందని విమర్శించారు. ప్రభుత్వం కొత్తగా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేపట్టినా నిర్మాణాలు పూర్తి కావడం లేదని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పేదల సంక్షేమం కోసం సిపిఎం పోరాడుతుందని స్పష్టం చేశారు. దశల వారీగా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్మితమైనటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లని పరిశీలన చేయటం జరిగింది. ఇక్కడ 836 ఇండ్లు నిర్మాణం ప్రారంభం చేశారు. ఎక్కడ కూడా పూర్తిగా ఇండ్లు నిర్మించినట్టు, అట్లాగనే వీటికి కరెంటు సప్లై కోసం ప్లాట్ఫారమ్స్ కూడా ఏర్పాటు చేశారు, కరెంటు పోల్స్ వేశారు. కానీ ఇండ్లు పూర్తిగా నిర్మించాలనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చారు. ఒక రకంగా ఇప్పుడు అడవిని తలపిస్తుంది ఈ ప్రాంతం. లాటరీ తీశారు, లబ్ధిదారులకి ఇండ్లు ఇస్తున్నామని చెప్పేసి ఆశ చూపారు. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత అసలు వీటి గురించి పట్టించుకోవటం, ఆలోచించడం మానేశారు. ఈ యొక్క ఇండ్లకు సంబంధించి పాత కొత్తగూడెంలో ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఎం నాయకత్వంలో, అమరజీవి కాసా నైలయ్య గారి నాయకత్వంలో ఒక పెద్ద పోరాటం సాగింది. ఆ పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఈ భూములని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ భూములలో డబల్ బెడ్రూములు ఇళ్ళు నిర్మించి ఇస్తాం. వేలాది మంది, దాదాపు 5-6 వేల మంది ప్రజలు ఆ రోజు సిపిఎం నాయకత్వంలో ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యారు. దశలవారీ ఉద్యమాలు చేసినటువంటి పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి ఆ లబ్ధిదారులకు అందరికీ, అర్హులైనటువంటి వాళ్ళకందరికీ డబుల్ బెడ్రూములు నిర్మించి ఇస్తాం, మాది బాధ్యత అని చెప్పేసి ఆనాడు మాట ఇవ్వటం జరిగింది. ఇవాళ చూస్తే డబుల్ బెడ్రూములని ప్రారంభం చేసి వీటిని నిర్మించడం మర్చారు. అట్లాగనే ప్లాట్లు చేసి ఒక 703 మందికి ప్లాట్లు కూడా ఇవ్వటం జరిగింది 74 అడుగుల చొప్పున. కానీ ఇప్పుడు అవి కానీ ఇవి కానీ వినియోగంలోకి రావడానికి ప్రభుత్వం చొరవ చేయట్లేదు. ముఖ్యంగా ఇక్కడ నిధులు కేటాయించి ఆ నిధులని ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం చొరవ చేయటం లేదు. దానివల్ల ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడగా ఉన్నట్టుగా ఉంది. కాబట్టి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే ఈ మంజూరు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేయాలి. అట్లాగనే 703 ప్లాట్లు ఏవైతే పేదలకు పంపిణీ చేశారో వాటిని అన్నింటినీ కూడా వినియోగంలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పేరుతో 5 లక్షల రూపాయలు వాళ్ళకి మంజూరు చేసి ఆ రకంగా ఇక్కడ ఈ మొత్తం ప్లాట్లని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న 23 మండలాలు, 5 పట్టణాల పరిధిలో అన్ని సమస్యలని అధ్యయనం చేయటం కోసం కార్యక్రమం తీసుకోవటం జరిగింది. అందులో భాగంగా 25వ తారీఖు నుండి సాగుతున్నటువంటి ఈ సందర్శన యాత్రలు, సమస్యల అధ్యయన యాత్రలు కొత్తగూడెం పట్టణంలో కూడా వివిధ వార్డుల్లో, కాలనీల్లో పరిశీలన జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లని సందర్శించడం జరిగింది. ఈ యొక్క సందర్శన సందర్భంగా మా దృష్టికి వచ్చినటువంటి అంశాలు చూస్తూ ఉంటే ఇవి ఇప్పటికిప్పుడే పరిష్కారం అయ్యేటట్టుగా లేవు. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, ప్రజల జీవితాలను మార్పు చేసేటటువంటి వాళ్ళ విధానాల్లో మాత్రం మార్పు రావట్లేదు. అందుకోసం ప్రభుత్వం తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అందరికీ ఇండ్లు ఇస్తాము, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తామని ఏ మాట చెప్తున్నారో ఇప్పుడు నిర్మాణం చేపట్టినటువంటి ఇండ్లని త్వరితగతిన పూర్తి చేయాలి, లబ్ధిదారులకు అందరికీ ఇవ్వాలి. మీరు లాటరీ తీసినట్టు లబ్ధిదారులు వారందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. అట్లాగనే పట్టాలు పంపిణీ చేసి ప్లాట్లు ఇచ్చినటువంటి పేదలను కూడా ఆదుకోవాలి. లేని పక్షంలో లబ్ధిదారులందరినీ సమీకరించి రానున్న కాలంలో ఒక పెద్ద ఉద్యమం సిపిఎం పార్టీ నిర్వహిస్తుంది. కొంతకాలం మేము చూస్తాము, ఒక 10-15 రోజులు ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి సానుకూల స్పందన వస్తుందో చూస్తాం. ఆ స్పందనను బట్టి సిపిఎం పోరాట కార్యక్రమం అనేది ఉంటుంది. ప్రజలు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఈ యొక్క ఇండ్ల మంజూరీ విషయంలో పట్టాలు తీసుకొని ఇండ్లు కేటాయించబడి ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా సిపిఎం నిర్వహించేటటువంటి దశ